వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. నిన్న హైదరాబాద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరవ్వడానికి వ్యక్తిగత హాజరు వేయించడానికి వచ్చిన సందర్భంగా కనిపించినటువంటి భారీ జనస్పందన, అటు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో నుంచి మొదలుకొని నాంపల్లిలోని సిబిఐ కోర్టు ప్రాంగణం వరకు పెద్ద ఎత్తున జనం కనిపించారు. జగన్‌ని అభివాదం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ దారి పొడుగునా అభివాదం కనిపించింది. దారి పొడుగునా జేజేలు పలుకుతూ వచ్చారు. సీఎం సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. జై జగన్ నినాదాలతో అటు బేగంపేట ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం, ఇటు సిబిఐ కోర్టు ప్రాంగణం దద్దరిల్లిన పరిస్థితి అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే ఇప్పుడు తెలుగుదేశం వర్గాలకు, తెలుగుదేశం అనుకూల మీడియాకు ఒక యావగింపుగా మారింది. ఎందుకో ఒక్కసారిగా జగన్ పర్యటనపై పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. పెద్ద ఎత్తున పడి ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా యెల్లో మీడియా అయితే పెద్ద ఎత్తున డిబేట్లు నిర్వహిస్తుంది. జగన్ పర్యటనపై అంత ఒక నేరంగా పరిగణిస్తోంది. జగన్ హైదరాబాద్‌కి అంత బల ప్రదర్శన చేసి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. కే జగన్ ఏమైనా జాతిపితనా? జగన్ ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? అంత పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేయడానికి రావడానికి కోర్టులకు టైమ్ ఇచ్చి వస్తారా? కోర్టులకు కూడా టైమ్ మీరే నిర్ణయిస్తారా? అంటూ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా కోర్టులకు జగన్ టైమ్ ఇచ్చి వచ్చి ఉంటే కోర్టులకు నేను అభ్యంతరం మీకెందుకు? ఒకవేళ జగన్ పర్యటన పట్ల హైదరాబాద్‌లో సామాన్య ప్రజలు ఇబ్బంది పడి ఉంటే, పోలీసులకు ఆటంకం ఏర్పడి ఉంటే, ఇక్కడ తెలంగాణ పోలీసులకు గాని, హైదరాబాద్ పోలీసులకు గాని, తెలంగాణ ప్రజలకు గాని, ఆఖరికి తెలంగాణ ప్రభుత్వానికి గాని లేని అభ్యంతరం మీకెందుకు? నిన్న ఎప్పుడైతే జగన్ కోర్టుకు హాజరయ్యి తిరిగి వెళ్ళిపోయారో లోటస్ పాండ్‌కి అప్పటి నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం అనుకూల మీడియాలో డిబేట్లు మొదలయ్యాయి. ఆంధ్రాలో అయితే తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున మీడియా కాన్ఫరెన్స్‌లు, ప్రెస్ మీట్‌లు పెట్టి మరి జగన్ పర్యటన ఒక నేరంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. జాతిపితన స్వాతంత్ర సమరయోధుడా? అంత పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేయడానికి అంటూ పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే ఇక్కడ జగన్ అసలు వచ్చింది దేనికి? జగన్ వచ్చింది అక్రమాస్తుల కేసులో విచారణకి ఇక్కడికి రాలేదు. గతంలో ఆయన ఇటీవలే విదేశీ పర్యటన ముగించుకున్నారు. విదేశీ పర్యటన కోసం అనుమతి తీసుకున్నప్పుడు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి నాంపల్లి సిబిఐ కోర్టు చెప్పడంతో దానికోసం ఆయన ఇక్కడికి వచ్చి హాజరయ్యారు. ఆ తర్వాత ఎప్పుడైతే హాజరయ్యి వెళ్ళిపోయారో ఈ విదేశీ పర్యటనకు సంబంధించిన ఏదైతే పిటిషన్ ఉందో ఇది క్లోజ్ చేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. అంటే ఇక్కడ వచ్చింది ఆయన కేవలం దీని మీద కాదు. అయితే ఒకవేళ అక్రమాస్తుల కేసులో వచ్చినా సరే ఆయన అక్రమాస్తుల కేసులో ఇంకా నిందితుడు మాత్రం ఇంకా నేరస్తుడిగా ప్రూవ్ కాలేదు. నిందితుడు ఎవరో, నేరస్తుడు ఎవరో ఆ మాత్రం లాజిక్ అనేది కనీసం చట్టం ఏం చెప్తుందనేది కూడా మీకు తెలీదా? ఒక నేరస్తుడికి అంత బల ప్రదర్శన ఎందుకని చెప్పి నేరుగా సంబోధిస్తున్న పరిస్థితి నిన్నంతా ఇవాళంతా మీడియాలో చూసాం మనం. అయితే ఇక్కడ మరి ఇదే చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో అరెస్ట్ అయినప్పుడు గాని, తర్వాత అరెస్ట్ అయ్యి తిరిగి బెయిల్‌పై విడుదలై రాజమండ్రి నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు వెళ్తున్నప్పుడు కానీ, దాదాపు 10 గంటల సమయం తీసుకున్నారు. దారి పొడుగునా పెద్ద ఎత్తున ర్యాలీలు, జనంతో మాట్లాడుకుంటూ వెళ్ళిన పరిస్థితి. మరి అప్పుడు ఈ మీడియా ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కూడా ఈ కేసులో ఆయన బెయిల్ పైనే బయటకొచ్చారు. ఈ కేసులో ఆయన చంద్రబాబు నాయుడు కూడా నిందితుడిగానే ఉన్నారు. నేరస్తుడు కాదు. మరప్పుడు ఆయన కేవలం 3 గంటల్లో 2:30 గంటల్లో వెళ్ళాల్సిన ప్రయాణాన్ని 10-12 గంటలు తీసుకున్నప్పుడు లైవ్‌లు పెట్టి మరీ చూపించిన పరిస్థితి ఇదే మీడియా కాదా? మరప్పుడు ఎందుకు అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకొచ్చింది? ఒకవేళ జగన్ నిన్న హైదరాబాద్‌లో చేసిన బల ప్రదర్శన నేరమై ఉంటే, ఒకవేళ జగన్ నిన్న కోర్టుకి టైమ్ ఇచ్చే వచ్చుంటే, కోర్టులు అభ్యంతరం తెలుపుతాయి గదా! హైదరాబాద్ పోలీసులు అభ్యంతరం చెప్తారు గదా! తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది గదా! మరి వీళ్ళందరికీ లేని అభ్యంతరాలు ఎక్కడో ఏపీలో ఉన్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియాకి గాని, తెలుగుదేశం నాయకులకు గాని ఎందుకు? మరి ఇక్కడ ఇంతకుముందు రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి తిరిగి బెయిల్‌పై బయటకొచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారాయన. అప్పుడు పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి నిర్వహించిన పరిస్థితి లేదా? అప్పుడు ఈ మీడియా ఎందుకు మాట్లాడలేకపోయింది? అంతెందుకు చంద్రబాబు నాయుడు గతంలో ఇదే అవినీతి కేసులో అరెస్ట్ అయినప్పుడు ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఇక్కడ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ధర్నాలు కార్యక్రమం చేయడం గాని, లేదా ఆఖరికి ఐటీ సెక్టార్ బంద్‌కి కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అప్పుడెందుకు మాట్లాడలేదు ఈ మీడియా? అప్పుడు ఆయన అవినీతి కేసులో నిందితుడిగానే ఉన్నాడు. మరి అప్పుడు లేని అభ్యంతరాలు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి లేని అభ్యంతరాలు, ఇక్కడి తెలంగాణ సోషల్ మీడియాకు లేని అభ్యంతరాలు, ఇక్కడి తెలంగాణ పోలీసులకు లేని అభ్యంతరాలు మీకెందుకు? చాలా కాలం తర్వాత 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జగన్ ఇక హైదరాబాద్ రావడంతోటి సహజంగానే ఇక్కడ ఉండే ఆయన అభిమానులు కావచ్చు,
వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వీళ్ళంతా పెద్ద ఎత్తున తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఎగబడ్డారు. ఆయనతో మాట్లాడేందుకు పోటీ పడ్డారు. ఆయనతో అభివాదం చేసేందుకు ఉత్సాహం చూపించారు. సో, సహజంగా ఉండే పరిస్థితే ఇది. ఇది పెద్దగా ఊహించని పరిణామం అయితే కాదిది. అదే సమయంలో మరో వాదన కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం అనుకూల మీడియా. జగన్ హెలికాప్టర్‌లో వచ్చారు. గంటకు 8,00,000 చెల్లించని. 8,00,000 కాకపోతే 80,00,000 చెల్లిస్తారు. ₹1,00,00,000 చెల్లిస్తారు. అది ఆయన సొంత డబ్బు. ఆయన ప్రతిపక్ష నేతగా కూడా లేరు గదా! ప్రతిపక్ష నేత హోదా కూడా ఆయనకి రాలేదు. ప్రభుత్వం ఖర్చు ఏమీ చేయట్లేదు ఆయన. ఆయన సొంత ఖర్చుతో ఆయన ఈ పర్యటనకొచ్చారు. అటువంటప్పుడు హెలికాప్టర్ ఖర్చుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? మరి ఆ హెలికాప్టర్ ఖర్చులు సొంతంగా జగన్ పెట్టుకొని ఆయన సొంత ఖర్చులతో వస్తేనే మీకు ఇబ్బందిగా మారినప్పుడు ఏపీలో ముగ్గురు నేతలు ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, ఏపీ మంత్రి నారా లోకేష్ గాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని వీరు ఉండేదెక్కడ? హైదరాబాద్‌లో మకాం ఉంటున్నారా? చంద్రబాబు నాయుడు, లోకేష్ అయితే కొన్ని రోజులైనా నెలలో ఉంటారేమో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మొత్తం హైదరాబాద్‌లోనే మకాం. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకి నివాసమే లేదు. నెలకి 3, 4 సార్లు వాళ్ళు హెలికాప్టర్ ఏదో షటిల్ సర్వీస్ చేసినట్టు హెలికాప్టర్‌లపై ముగ్గురు 3 హెలికాప్టర్‌లో కనీసం నెలలో 2 సార్లైనా వస్తుంటారు. మరప్పుడు ఈ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? ప్రభుత్వం ఖర్చు భరించట్లేదా? మరప్పుడెందుకు మాట్లాడడం లేదు? ఇక్కడ జగన్ సొంత ఖర్చులతో హెలికాప్టర్‌తో వచ్చినప్పుడు మీకు అభ్యంతరంగా ఉన్నప్పుడు, ఇక్కడ ఏపీలో ప్రభుత్వం వెలగబడుతున్నటువంటి ముగ్గురు నేతలు తెలంగాణలో ఉంటూ తెలంగాణ నుంచి విజయవాడకు షటిల్ సర్వీస్ హెలికాప్టర్ల మీద వస్తున్నప్పుడు ఆ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? వీటన్నిటికి సమాధానం చెప్పాల్సి ఉంది. కేవలం మీకు అనుకూలంగా అయితే ఒకలా, మీకు అనుకూలంగా లేనప్పుడైతే ఒకలా మాట్లాడితే ప్రజలైతే చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు అన్న సంగతి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.